ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్ల పంపిణీని ఎంతో సమర్థవంతంగా నిర్వహించారు. గతేడాది నవంబర్ నెలలో మొదలైన పథకం ద్వారా ఇప్పటి వరకు 95 లక్షల మందికి గ్యాస్ సిలిండర్లు అందించారు. గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసిన 24 గంటల్లోనే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం పౌర సరఫరాల శాఖను నిర్వీర్యం చేసి కేవలం ఏడాదికి సగటున 1900 కోట్లు ఖర్చు చేస్తే కేవలం 2024-25 ఆర్థిక సంవత్సరంలో పౌర సరఫరాల కొరకు 9000 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా 3 గ్యాస్ సిలిండర్లు సరఫరా కొరకు 2600 కోట్లు వెచ్చించారు. పౌర సరఫరాల శాఖకు 3800 కోట్ల బడ్జెట్ కేటాయించారు. పేదలకు నేరుగా లబ్ధి చేకూర్చే పౌర సరఫరాల శాఖను ఎంతో సమర్థంగా నిర్వహిస్తోన్న మంత్రి నాదెండ్ల మనోహర్ గారి పట్ల ప్రజలు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా మన కందుల దుర్గేష్ గారి ప్రస్థానం రాష్ట్రంలో ఉన్న వివిధ పర్యాటక కేంద్రాలను సందర్శించి కీలకమైన రాష్ట్ర పర్యాటక పాలసీని తీర్చిదిద్దారు. కీలకమైన ఈ పాలసీ ద్వారా సర్క్యూట్స్ అభివృద్ధి చేయడానికి సంకల్పించి పర్యాటక రంగంలో పెట్టుబడులు రాబడుతున్నారు. ఇటీవల జరిగిన విశాఖ పర్యాటక సదస్సు ద్వారా పర్యాటక రంగంలో రాష్ట్రానికి 1217 కోట్ల పెట్టుబడులు సాధించారు. 2500 మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పించారు. ఆంధ్ర ఊటీగా పిలువబడే అరకులోయలో అరకు ఉత్సవాన్ని అరకు చలి ఉత్సవ్ పేరిట ఘనంగా నిర్వహించారు. కేంద్రంతో చర్చించి సాస్కీ పథకం ద్వారా అఖండ గోదావరి గండికోట ప్రాజెక్టులకు 172.34 కోట్ల నిధులు రాబట్టారు. రానున్న 5 ఏళ్లలో రాష్ట్రాన్ని పర్యాటక ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అహర్నిశలు శ్రమిస్తున్నారు. అలాగే సినిమాటోగ్రఫీ శాఖ ద్వారా రాష్ట్రంలో ఉన్న గొప్ప ప్రదేశాలను ప్రొడ్యూసర్లకు సినిమా పెద్దలకు తెలియజేస్తూ ఈ ప్రాంతాల్లో ఎక్కువ చిత్రీకరణ జరిగేలా తద్వారా ఎక్కువ మందికి ఉపాధి కలిగించేలా తగిన చర్యలు తీసుకుంటున్నారు. గత 5 ఏళ్లలో సినిమా ఇండస్ట్రీని గత ప్రభుత్వం ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో చూశాం. సినిమా టికెట్ల నుండి మొదలుకుని అన్ని విధాలుగా వారిని ఇబ్బంది పెట్టారు. మంత్రిగా కందుల దుర్గేష్ గారు టికెట్ల విషయంలో నిర్మాతలకు అనుగుణంగా వారికి పూర్తి సహకారం అందిస్తూ రాష్ట్రం వైపు సినిమా ఇండస్ట్రీ చూసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇలా తనకు అప్పగించిన బాధ్యతలను ఎంతో గొప్పగా నిర్వహిస్తోన్న మన కందుల దుర్గేష్ గారి ప్రస్థానం రాష్ట్ర అభివృద్ధిలో ఎంతో కీలకం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇలాంటి ఎందరో మహానేతలు మహోన్నత వ్యక్తుల కలయికే మన జనసేన. మరి ఇప్పుడు మీ అందరి కోసం మరొక సాంస్కృతిక కళ అయినటువంటి కలరిపయట్టు యాక్ట్ ని మీ అందరికీ చూపించడానికి స్టేజ్ మీద కళాకారులు సిద్ధంగా ఉన్నారు. గురుకుల్ డాక్టర్ ఎస్ మహేష్ అగస్త్యం కలరిపట్టు 130 సంవత్సరాల పురాతన వారసత్వాన్ని నిలబెట్టిన 5వ తరం కలరిపట్టు గురువు ఈయన. భారత యుద్ధ కళలు ఆధ్యాత్మిక జ్ఞానానికి గౌరవనీయమైన కేంద్రమైన అగస్త్యం కలరిపట్టు స్థాపకుడు. అంతర్గత పరివర్తన మార్గంలో అన్వేషకులను మార్గనిర్దేశకం చేసిన ఆధ్యాత్మిక గురువు ఈయన. మరి అంతేకాకుండా ఎందరో మంది 12,000 మంది బాలికలకు ఆత్మరక్షలో శిక్షణ ఇచ్చినటువంటి మహోన్నత వ్యక్తి ఈ రోజు మన మధ్యన ఒక చక్కటి ప్రదర్శనను అందించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. సో అందరూ చూసి తిలకించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.